ఎస్ఎస్టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను బాలశంకర్ అండ్ శ్రీనివాస్. సో వస్తూ ఉన్నాడు, దారిలో ఉన్నాడు మనడు. ఈలోపు నేను సెట్ చేసేసి లైన్లోకి వచ్చేసాను. కాకపోతే ఈ మధ్యకాలంలో మీరు ఎక్కువ బయటికి వెళ్ళి వీడియోలు చేస్తూ ఉన్నారు కదా. ఇప్పుడేంటి మీరు వంటగదిలో వీడియో చేస్తున్నారు అనుకోవచ్చేమో. వంటగది కాదండి, ప్రజెంట్ నిర్మాణం జరుగుతూ ఉంది. సో కొత్తగా నిర్మాణం జరుగుతుంది కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది. దాంతో బయట కూడా కొంచెం గాలి, కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది. అయినా మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రేమ్ నీట్గా ఉండాలి, కంటెంట్ క్లారిటీగా రావాలి. కాబట్టి మనం కూడా మన ఇంట్లో చేసుకోవచ్చు, తప్పేమన్నా అంటూ చాలామంది అడుగుతున్నారు. సార్ మీరు బయట తోటలోకి వెళ్ళి చేస్తున్నారు, ఇంట్లో చేసుకోవచ్చు కదా అంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. కానీ మనకు కావాల్సిన కంటెంట్ సీని చెప్పాడు. ఈ రోజు మాత్రం ఒక అద్భుతమైన మ్యాచ్ ఉంది. అసలు అరే శంకర్గా ఆ మ్యాచ్ గురించి తెలుసుకుంటే బాగుంటుంది అన్నాడు. కానీ ఈరోజు నేను వాస్తవంగా నేను టైం టేబుల్ చూడలే. వస్తే బాలశంకర్ ఏంది మధ్య బాగా ప్రేమలు వంట గదిలోకి వస్తుంది. వ్యవహారం ఏంది ఏందో వ్యవహారం ఏంది తేడాగా ఉంది. వాళ్ళు ఏదో అనుకుంటారు, లేని పనుకోవాలి ఆపు. అంటే కొత్త ఇల్లు కదా, ఇలా కొత్తగా ఆయన కన్స్ట్రక్షన్ బాగుంది, బాగుంది శంకర్. అంతా డెకరేషన్ అంతా ఏంది. ఇక్కడ రమ్మన్నా ఇంకా గృహప్రవేశం కాలేదులేండి, ఇల్లు ఖాళీగానే ఉంది. ఇక్కడ వాడు ఇక్కడ చేస్తున్నాడు వీడియోస్. ఓకే, ఈరోజు ఒక అద్భుతమైన మ్యాచ్ ఉందన్నమాట. ఈ అద్భుతమైన మ్యాచ్ ఒకళ్ళకి ఏమన్నా తక్కువ మ్యాచ్, అది ఆడితే అంత ఆడపోతే అంత, ఇంకోళ్ళకి సాగురేవో మ్యాచ్. అదనమాట సంగతి. అంతే అంతే అన్నమాట. అంతేనమ్మా, అలాంటి మ్యాచ్లు మరి ఇక ఐపీఎల్ సీజన్ అయిపోతుంది బాలశంకర్. అవునా, మనం కూడా నీకు నెక్స్ట్ కంటెంట్ ఏదో మనం చూసుకోవాలి. ఇది ఇద్దరితో అయిపోయింది. ఎన్ని మ్యాచ్లు జరిగినాయి ఇప్పటికి? చాలా ఇంకే ఒక 20 మ్యాచ్ల్లోకి వచ్చేసింది వ్యవహారం. ఇది 23వ మ్యాచ్ కదా, 55వ మ్యాచ్, 53వ మ్యాచ్. కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ పెట్టాడయ్యా. కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్కి మ్యాచ్ అనమాట ఇది. పెట్టాడు. కోల్కతా నైట్ రైడర్స్ ఏంటంటే 7వ స్థానంలో ఉంది బాలశంకర్. నీకు అసలు చూసావు, నీకు కామెడీ ఏంటంటే 7వ స్థానం ఉంది కేకేఆర్. 10 మ్యాచ్లు ఆడింది, 4 మ్యాచ్లు 5 మ్యాచ్లు 4 మ్యాచ్లు గెలిచింది, 5 మ్యాచ్లు ఓడిపోయింది, 9 పాయింట్లతో ఉంది. ఒక మ్యాచ్ వర్షార్పణం అయిందిలే. ఆర్ఆర్ 8వ స్థానం, పక్క కిందే ఉంది. ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయింది. కాకపోతే వీళ్ళు 11 మ్యాచ్లు ఆడారు, 3 గెలిచి 8 ఓడిపోయి 6 పాయింట్తో టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. ఎలిమినేషన్ అని పెట్టేశారు వీళ్ళకి. కాకపోతే వీళ్ళు ఒక మ్యాచ్ అదనం ఆడారు. కేకేఆర్కి సావురేవో మ్యాచ్. ఈ మ్యాచ్ ఓడిపోతే వీళ్ళు కూడా ఎలిమినేషన్ కన్ఫర్మ్. మ్యాచ్ గెలిస్తే మాత్రం వాళ్ళకి నెక్స్ట్ ఛాన్స్ ఉంది, ఉంది. టాప్ 1లో 2లో ఉంటారు చూడు, వాళ్ళకి గత 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 మునుగుతా ఉంటాయి అని కథలో చెప్పేవాడు. కథలో చెప్పేవాడు, అరే పోయేవాడు అంటే రాజు అనేవాడు ఒకడే పోవడం ఒంటరిగా ఇంకోటి లాపోతారని చెప్పా కదా. అంటే రాజులాగా మ్యాచ్ రాలేడు కదా, ఇటు పోయేవాడు బాగుండా 5 కూడా లాగుతున్నారు వీళ్ళు. లాగుతారు ఇప్పుడు. అంటే ఇట్టాన్ని చెట్టు పడకూడదు. ఇప్పుడు 10వ ఇప్పుడు ఈరోజు 2 మ్యాచ్లు కదా. ఉదయం పూట బెంగళూరుకి చెన్నైకి ఉంది. ఉదయం అదే మధ్యాహ్నం. నిన్న బెంగళూరు ఆడింది కదా. ఏంది బెంగళూరు? మర్చిపోయా. ఇది నిన్న కదా ఆడింది. నిన్న మ్యాచ్ బెంగళూరు చెన్నై ఆడింది. దానికి చెన్నైకి ఏం పరక పడదు. నేననేది ఇప్పుడు బెంగళూరు చెన్నై ఆడింది, రెస్ట్ లేకుండా ఆడుతున్నారు వాళ్ళు. రెస్ట్ లేకుండా లేదు. ఇప్పుడు ఇది మధ్యలో 2:30కి మ్యాచ్, 3:30కి మ్యాచ్. ఇది ఇప్పుడు నేను చెబుతున్నా, కోల్కతాను వెళ్తే మధ్య 3:30కి మ్యాచ్ అనమాట. అంటే రాత్రి చెన్నై బెంగళూరు ఆడినాయి కదా. అదేమైందంటే చెన్నై వాళ్ళకి ఏం పరక పడదు, వాళ్ళు బెంగళూరు వాళ్ళకి ఏం ఓడిపోయినా కూడా ఏం ఉండదు. నేననేది రెస్ట్ లేకుండా మరుసటి రోజు మ్యాచ్కి వచ్చేస్తున్నారు కదా, వాళ్ళు గ్యాప్ ఇయర్ అని అంటున్నాను. వీళ్ళు ఎందుకు ఆడుతున్నా, వేరే వాళ్ళు ఆడుతున్నారు బాలశంకర్. వీళ్ళు కదా రాత్రి బెంగళూరు చెన్నై ఆడేది. ఈరోజు జరిగేది ఏమన్నా కేకేఆర్ ఆర్ఆర్. అయితే ఇట్టా ఉండకూడదు. 8వ స్థానంలో ఉన్న జట్టుకి 7వ స్థానంలో ఉన్న జట్టుకే పడాలి, కానీ టాప్లో ఉన్న జట్టుకి పడకూడదు. టాప్ 1లో ఉన్న వాళ్ళకి 10వ నెంబర్లో ఉన్న వాళ్ళకి పడితే ఎట్లా ఉంటుందండి? వాళ్ళకి దోగైపోద్ది. తీరుపడం కాదు, ఫస్ట్లో ఉన్న వాళ్ళు కొట్టడానికి ట్రై చేస్తారు, కానీ ఏమన్నా చిన్న మిస్టేక్ జరిగితే పైన కింద పడ్డట్టేగా. ఏం లేదు, ఓడిపోతే 2 మెట్లు దిగుతారు. దిగిపోవడం టాప్ 4 కూడా కన్ఫర్మ్ గారు ఒక్కోసారి. అది చాలా బేడ. వీళ్ళు మరి పక్కనే ఉన్నారు కాబట్టి ఈ పెద్ద పరక పడదు. ఆర్ఆర్ ఓడిపోతే ఆల్రెడీ ఎలిమినేషన్ అయిపోయింది, కేకేఆర్ ఓడిపోతే వాళ్ళ మహాన్ కూడా ఎలిమినేషన్ అనే స్టాంపు గుద్దుతారు గట్టిగా. మధ్యాహ్నం 3:30కి మ్యాచ్ బాలశంకర్. కాకపోతే జరిగే స్టేడియమే కొంచెం. ఎక్కడ? కేకేఆర్ కోల్కతా నైట్ రైడర్స్. మధ్యాహ్నం 3:30కి మ్యాచ్ వేద్దామా? నాకే అంత ఇంట్రెస్ట్ లేదు. నీకు లేకపోవచ్చు, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది. టాస్ వేసుకుంటే కానీ ఎందుకు చెప్తున్నానంటే, టాస్ వేస్తే కంటెంట్ ఫ్లో వస్తుంది మన దగ్గర. టాస్ లేదనుకో మన సరే
2 సార్లు టాస్ అయ్యా. వీడి మైండ్లో ఏ మ్యాచ్ ఉందో వాళ్ళే గెలిచారు. ఓహో అట్టా వస్తా అంటే గెలుపు విన్నింగ్ పర్సంటేజ్ పెంచుకోవాలని చూస్తున్నాడు వాడు. మనకు ఒరిగేది ఏమి లేదు ఆడ 40 మనం ఏట రీచ్ అవుతాం. మనం జరగాల్సిన 20 మ్యాచ్లు గెలిచినా కూడా అంత రీచ్ అవ్వము. ఎందుకు మీరు 40 సార్, మీదే ఈ సీజన్ మీదే కానివ్వండి. మా గురువు గారు మాకు అసలు డిపాజిట్లు కూడా రాలేదు బాబు. ఇప్పుడు డిపాజిట్లు రావాలన్నా కనీసం 15 మ్యాచ్లు అని గెలవాలి. తిప్పి కొడితే 10 మ్యాచ్లు లేవు, ఇంకెందుకు? కాదు శ్రీనివాస్, సారీ అండి, సారీ గురువు గారు మాకు శిక్షణ ఇచ్చి అసలు ఏ జట్టు ఎలా ఎంచుకోలేదని చెప్పారు. కానీ ఆ ఛాన్స్ కూడా నాకు ఇవ్వటం లేదండి. టాస్ ఈయనే గెలుస్తున్నాడు, ఆయన జట్టు ఎంచుకుంటున్నాడు, మిగిలింది నా మొహాన్ని పడేస్తున్నాడు. దానికి నేను ఎట్లా కూడా సాన పెట్టి మొత్తానికి ఎట్లా రుద్ది దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళకి ఒక నువ్వు స్నానం పెట్టే జట్టు ఉందయ్యా, అది సాయంత్రం 7 గంటలకు మ్యాచ్ ఉందయ్యా, దాని గురించి కూడా మాట్లాడుకుందాం అయ్యా. ఇప్పుడు టాస్ వేయండి అయ్యా. ఓకే సార్. మరి మళ్ళీ ఇప్పుడు స్నానం పెట్టి మళ్ళీ సాయంత్రం స్నానం పెట్టి సొరకత్తులని బయటికి తీస్తే ఇలా వేస్తాయి, ఎందుకంటే కింద వేస్తే బాగుంది కదా. ఎట్ట ఎడయ్యా అచ్చుబొమ్మ వదిలేయ్యా, పడిపోద్దు ఒక ట్రైల్ పడిద్దా. ఓకే 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 అంటే సౌండ్ అవుతుంది కదా, మెత్తి వచ్చింది. సరేనా? సరే అండి, టాస్ లేనిది మనకు పని కాదు. ఎందుకంటే వాడు ఇన్నింగ్ పర్సంటేజ్ ఇంకా పెంచుకోవాలి, హాఫ్ సెంచరీ కొట్టాలని. ఇప్పుడు 40 కొట్టాడు కదా, హాఫ్ సెంచరీ కొట్టాలని. కొడతాం. ఓకే ఓకే ఏంటి సార్ అడియా? 3, 2, 1 స్టార్ట్. రౌండ్ తిరుగుంది సార్, అది సూపర్, మామూలుగా కాదు, అదిరిపోయి చూసారా? ఎస్ 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 పగలగొట్ట బండ చెప్పరు. చెప్పు 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 అనవసరంగా టాస్ వేసారు. వీడు చెప్పిన దానికి నేను ఓకే అయిపోయినట్టయితే సరిపోయింది కదా. నాకు దోల ఒకటి దోలండి, నోటి దోల. టాస్ మనోడు గెలిచాడు చూసారా? బొమ్మ పడింది కాదు, అచ్చుపడింది ఏడా. అంటే మనోడు బొమ్మ చెప్పాడు కాబట్టి వాడు గెలిచాడు. ఇప్పుడు ప్రెసెంట్ ఏం చేస్తాం మరి? సచిన్ మనం జట్టు ఎంచుకోవాలి. పాయింట్కి వచ్చాడు, లేకపోతే ఇప్పుడు ఉండేది పాయింట్కి వచ్చాడు. చెప్పు. నాకు తెలుసు ఏ పాయింట్ దగ్గర గట్టిగా వదిలేయాలో అక్కడ వదిలేయాలి, ఎక్కడ పట్టుకోవాలి అక్కడ పట్టుకోలేదనుకో. ఇప్పుడు నాకు పగిలిపోయేది అనమాట, నాకు తెలుసుగా. ఇప్పుడు చెప్పమ్మా మరి జట్లు ఎక్కడ ఒకసారి? కేకేఆర్ అండ్ ఆర్ఆర్. కేకేఆర్ అంటే కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్. అట్లా చెప్పాలి నాకు, అంటే మనకు తెలియదు కదా, మనకు నాలెడ్జ్ లేదు కదా, మెమరీ. కోల్కతాలో మ్యాచ్ అనమాట, కోల్కతాలో మ్యాచ్ జరుగుతుంది మధ్యాహ్నం 3 చిల్లరకి. మళ్ళీ అది చెప్పలేదని నన్ను మోసం చేసావు, డ్యూ వస్తుంది, రెండో జట్టు పోయిద్ది అని. ఇట్టి పరిస్థితుల్లో రేపు గెలిచే జట్టు ఏందయ్యా అంటే నేను ఎంచుకోబోతున్న జట్టు కూడా వచ్చేసి మా బుడంకాయ ఎంచుకుంటున్నాను నేను. ఆల్ ద బెస్ట్, వెరీ గుడ్ బాలశంకర్. ఎందుకంటే ఎలాగో దిగిపోతున్నారు కాబట్టి సరే కానివ్వండి, ఏం చేస్తాం. సంగతి తెలుసా, వీళ్ళు కానీ ఆర్ఆర్ గెలిస్తే కేకేఆర్ కూడా తీసుకెళ్తారు. నీకు సంగతి తెలుసా? ఇక కేకేఆర్ లేదు, కేకేఆర్ పహాన్ని కూడా ఎలిమినేషన్ అని ముద్ర పడిపోయింది. అదే చెప్తాను, అది ఇదే తీసుకెళ్తారు అంటలా, ఒక్కడెళ్ళడో అని అట్లా. ఇదే కేకేఆర్ కానీ ఓడిపోతారు రేపు. కేకేఆర్ కూడా సదండి మొట్టమొదటి సదండి అబ్బాయి సదండి, అది సంగతి. ఎందుకంటే బుడంకాయ గాడు నిన్న కొంచెం బాగా వాడి మీద దృష్టి పెట్టి ఒక దెబ్బ వేస్తారు. డిస్ట్ చేయడు బాగా ఎక్కువ దిగి మావాడికి. రాత్రి నిమ్మకాయలు కాదంటే కొబ్బరికాయలు తీశారు బాగా, ఆర్థిక కప్పురాలు పెట్టి గుమ్మడికాయలు బాగా తీసి మనల్ని డిస్ట్ తీసి లైన్లో పెట్టారు. రేపు వాడి యొక్క ఆట తీరుని మరొకసారి మనం రుచి చూడబోతున్నాం అనమాట. సో మనవాళ్ళు కూడా ఏంటంటే పాపం మనవాళ్ళు కూడా ఏంటంటే మన వానవాడు ఒక పాయింట్ పోయింది, దాంతోపాటు పంజాబ్ కింగ్స్ కూడా ఒక పాయింట్ పోయింది. అది కాదు, 2 పాయింట్లు వచ్చేయండి నాకు. ఈ దరిద్రం ఏంటంటే నాకు అర్థం కాదు, 2 టాస్ వేయలేదంట. ఆడికి వెళ్ళాం చూడు, చిన్న గంజాయిలో వీడియో తీసాం. ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మేము మంచి మంచి క్షేత్రాలకు వెళ్తాం, కింద కామెంట్లో పెట్టండి ఎలా ఉందని చెప్పండి. లేదు ఇంకా ఫ్రేమ్ ఇలా సెట్ చేస్తే బాగుంటుంది, ఈ పక్క నుంచి ఫ్రేమ్ తీయండి, మీకు చెప్పారనుకోండి సజెషన్స్ మేము ఫాలో చేస్తూ ఉంటాం. కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, ఆ పక్కనే ఉంటుంది గంట, అది కొట్టండి మీకు నోటిఫికేషన్ గ్యారంటీ వచ్చింది. ఆ గంట కొట్టారంటే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చింది. సండే రోజు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ తీసుకొస్తాం సీన్కి. సీన్ ఇంతవరకు చూడలేదు. 1881 సంవత్సరంలో కట్టినటువంటి ఒక లాక్స్ ఉన్నాయన్నమాట. మాకు దగ్గరగానే ఉంది. ఇక్కడ నుంచి మాకు వచ్చేసి ఒక 30 కిలోమీటర్ దూరం ఉంటుంది. రేపు ఇంతవరకు సీన్ చూడలేదు. అయితే అది దగ్గర, ఇది 30 కిలోమీటర్ల దగ్గర, ఏదో 5-6 కిలోమీటర్ల దూరం ఉన్నట్టుగా 30 కిలోమీటర్ దగ్గర అంట. మళ్ళీ చూడు గంటన్నర పట్టింది ప్రయాణం. అదే నేషనల్ హైవే, ఒకప్పుడు నేషనల్ హైవే అది. డైరెక్ట్ మనకి విజయవాడ దగ్గర నుంచి చెన్నై వరకు ఉన్నటువంటి నేషనల్ హైవే. అంటే ఇప్పుడు ఉన్న నేషనల్ హైవే కాదు, ఆ రోజున కాలువలు ఉండేవి కదా పెద్దవి, అవి నేషనల్ హైవే అనమాట. ఇప్పుడు కూడా అది వాడుకలో ఉంది. అయితే చెన్నై దాకా లేదు కానీ మధ్యలో కొంచెం బ్రేక్ అయింది, తర్వాత మళ్ళీ చెన్నైకి ఎదురు ఉంటుంది, కానీ ఇప్పటికీ కూడా అది వాడుకలో ఉంది. సో ఆ పంట కాలువనే ఈ రోజుకి కూడా నీళ్లు ఎన్నో ఎకరాలుగా వాటర్ ఇస్తుందన్నమాట. అటువంటి నేషనల్ హైవేకి రేపు సీన్ తీసుకెళ్ళి అక్కడ వీడియో చేయబోతున్నాం మేము. సో ఏదో సీన్ చూడాలి. 1881
అటువంటి ఒక అద్భుతమైన ప్లేస్. ఈ రోజుకి కూడా ఆ కట్టడం చెక్కు చెదల, దాని మీద సున్నం కూడా కొడలేదండి. అంటే 150 సంవత్సరాలు నడితే. ఎస్, చెక్కు చెదరలు ఎంతవరకు. చూద్దాం ఫ్రెండ్స్, ఇలాంటి అద్భుతమైన ప్లేస్ మంచి place చూపించాలనే మా కోరిక. దయచేసి మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత గంటన కొట్టండి. అడగంది అమ్మాయినా పెట్టదు, అందుకని కొంచెం అడుగుతున్నాం, చేయండి ప్లీజ్. ఓకే శ్రీనివాస్, ఓకే, ఆల్ ద బెస్ట్. ఇది కేకేఆర్ కాదు కదా, చూసారా అవుతాడు తింటాడే. నీది ఆర్ఆర్, నేను క్లారిటీ అండి, నేను బొడ్డోడు తీసుకున్నాను. బొడ్డోడు మీది ఆర్ఆర్, మాది కేకేఆర్. కేకేఆర్. ఓకే, చూసుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో మా బొడ్డోడు ఆర్ఆర్ కేకేఆర్ని తీసుకెళ్ళిద్దు, లేకపోతే ఆర్ఆర్ని ఒక కొట్టి ఫుట్బాల్ లాగా అవతలకి పడి వాళ్ళు పైకి వెళ్తారు. చూద్దాం చూద్దాం చూద్దాం, లెట్స్ పెట్టేసి ఎంతసేపు కాబట్టి జస్ట్ రేపు మధ్యాహ్నం అయిపోయాయి మ్యాచ్. దాంట్లో ఎవరు క్రికెట్ని ఎంజాయ్ చేయండి. బెట్టింగ్లో, ఆన్లైన్ బెట్టింగ్ కానీ క్రికెట్ బెట్టింగ్లో పెట్టుకొని మీ డబ్బును నష్టపోయి ఈ సంసారాలు నాశనం చేసుకోవద్దు. ఈ ఒక్క మనమని పాటించండి. చెప్పు నువ్వు కూడా. ఓకే, బెట్టింగ్లు ఈ మధ్య కొంచెం ఎక్కువ జరుగుతున్నట్టుగా తెలిసింది. దాంతోపాటు ఏంటంటే ఈ మధ్య మరణాలు కూడా పెరిగాయి, కేవలం బెట్టింగ్స్లో ఓడిపోయిన వాళ్ళ వల్ల మాత్రమే. ఎందుకంటే నేను నెట్లో చూసాను ఆల్రెడీ. పోలీస్ వాళ్ళ యొక్క మీకు ఏ సహకారం వాళ్ళు చేస్తారు. మీలో ఏమైనా బెట్టింగ్స్ పెట్టో, లేకుంటే మిమ్మల్ని ఎవరైనా కొంచెం ప్రలోభ పెట్టో, లేకుంటే మిమ్మల్ని ఎక్కడైనా కొంచెం లాక్ చేసో, వాళ్ళు కనుక మిమ్మల్ని కానీ ఇబ్బంది పెడుతూ ఉంటే దయచేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోండి. మీ బాధ వాళ్ళకి చెప్పండి. మీ మనసులో బాగా చెప్పారనుకుంటే తప్పకుండా వాళ్ళే మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు. మీ సమస్య ఏంటో తెలుసుకుంటారు. ఫస్ట్ తెలుసుకొని దాన్ని ఎలా పరిష్కరించాలో పరిష్కరిస్తారు. ఫ్రెండ్లీగా ఉన్నారు ఈరోజు పోలీసులు కూడా. పోలీస్ శాఖ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. వాళ్ళు కూడా ఏంటంటే అవేర్నెస్ ట్రై చేస్తున్నారు. మీరు కూడా కొంచెం ప్రోత్సాహం తీసుకుంటే ఈ మహమ్మారి, అంటే బెట్టింగ్స్ మహమ్మారిని త్వరగా ఇక్కడి నుంచి మనం ఈ కరప్షన్స్ తోలేసి రాష్ట్రం కూడా సుభిక్షంతో, దాంతోపాటు దేశం కూడా ఉంటుంది. కానీ దేశానికి మన జరిగిన నష్టం చాలా గొప్ప నష్టం జరిగింది. సో దాని గురించి నేను బ్రిడ్జి గడికి వెళ్ళిన తర్వాత దాని గురించి నేను మాట్లాడుతాను. తప్పకుండా ఆ వీడియో కూడా మీరందరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బెట్టింగ్ దొరికెళ్ళకండి, జీవితాలు సంసారం నాశనం చేసుకోవాలి. మరొకసారి చెప్తుంది శ్రీనివాస్. ఓకే, ఆల్ ద బెస్ట్. మా బుడ్డోడు గెలవబోతున్నాడు. ఓకే, గెలిచిన తర్వాత చూద్దాం మిత్రమా. కలర్స్ నేను చూపిస్తాము. చూద్దాం మిత్రం. ఓకే, ఫేస్ లో ఓకే కలర్ చూపిస్తా. ఓకే.